పీఎం కిసాన్ మీ లిస్టులో మీ పేరు ఉందా తెలుసుకోవాలంటే కింద ఒక లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఆ లింకుని బట్టి మీరు పీఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. కొందరికైతే పీఎం కిసాన్ కట్ అయిందనమాట. ఎందుకు కట్ అయిందంటే 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ అయితే వర్తించదు. కొందరికి తొలగించాలని చాలా పుకార్లు వస్తున్నాయి. ఎందుకు పుకార్లు వస్తున్నాయి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. ఈ స్కీమ్ ఎందుకు వర్తించదంటే ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాలన్నమాట. అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీకి 5 ఎకరాల భూమి ఉంటుందనుకోండి. భార్యకు 1 ఎకరా, కొడుకులకు 1 ఎకరా, కోడలికి 1 ఎకరా అట్లా చేసిస్తారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తంకి ఇక ఎకరాకు 6,000 పడుతుందన్నమాట. అట్లా ఒకే కుటుంబానికి ఇప్పుడు 5 ఎకరాల లోపు కదా లిమిట్ అనేది. 5 ఎకరాల లోపు లిమిట్ అంటే వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఒక నలుగురికి వేసుకున్న 40 4 x 24 4 x 6 24,000 పోతాయి. కాబట్టి అట్లా కాకుండా గవర్నమెంట్ ఏంటంటే ఒకే ఇంటికి ఒకరే అర్హులు ఉంటారు కదా, మొత్తం ఫ్యామిలీలో అర్హులు ఉండరు కదా. అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే తొలగించింది. ఇదే విధంగా మన రైతు బంధు కూడా ఇట్లా చేస్తే బాగుండని నా ఒపీనియన్. లక్షల ఎకరాలకు భూమి రైతు బంధు ఇవ్వడం కంటే ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ లాగా మనకు కూడా చేస్తే బాగుండు. జై హింద్. కామెంట్ చేయండి.